ఆర్సీబీ మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్లో మొదటి మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ మరోసారి తన చేజేతుల మ్యాచ్ని ఆర్సీబీకి ఇచ్చేసింది. 18 బంతుల్లో 40 రన్స్తో ఇద్దరికీ ఈక్వల్గా ఉన్న మ్యాచ్ భువీ 18th ఓవర్లో మొత్తానికే మారిపోయింది. భువనేశ్వర్ ఓవర్లో 22 రన్స్ రావడంతో ఈక్వేషన్ 12 బంతుల్లో 18 రన్స్కి వచ్చింది. సో ఇలా మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ చేతిలోకి వచ్చింది. అయితే నెక్స్ట్ వచ్చిన హ్యాజిల్వుడ్ గేమ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. 19th ఓవర్లో జస్ట్ 1 రన్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకొని తన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో ఒంటి చేతితో ఆర్సీబీని గెలిపించాడు. లాస్ట్ ఓవర్లో 17 రన్స్ ఉండగా బ్యాట్స్మెన్ ఎవరూ లేకపోవడంతో 11 రన్స్ డిఫరెన్స్తో ఆర్ఆర్ మ్యాచ్ని కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్లో ఆర్సీబీ స్టార్టింగ్లో ఇబ్బంది పడిన లక్తో ఎడ్జెస్తో ఎక్స్ట్రా బౌన్స్తో రన్స్ వచ్చాయి. అగ్రెసివ్గా ఆడే సాల్ట్ 23 బంతుల్లో 26 రన్స్ మాత్రమే చేశాడు. విరాట్ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినా తర్వాత పుంజుకున్నాడు. సో పవర్ ప్లేలో ఆర్సీబీకి 59 రన్స్తో మంచి స్టార్ట్ అందించారు. అయితే హసరంగా సాల్ట్ని అవుట్ చేయడంతో తర్వాత కోహ్లీ, పడిక్కల్ స్పిన్ బౌలింగ్లో స్టార్టింగ్లో ఇబ్బంది పడిన తర్వాత ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అందించారు. వీరిద్దరూ 99 రన్స్ పార్ట్నర్షిప్తో ఆర్సీబీని స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్లారు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో గేమ్ చేంజర్ మాత్రం పడిక్కల్. తన బ్రిలియంట్ బ్యాటింగ్తో 27 బంతుల్లోనే 50 రన్స్ సాధించాడు. ఈ సీజన్లో పడిక్కల్ కన్సిస్టెన్సీగా రాణించడం ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్. దీంతో ఆర్సీబీ నంబర్ 3లో స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ దొరికాడు. ఇంకా విరాట్ కోహ్లీ సిచ్యువేషన్కి తగిన విధంగా ఆడి మరోసారి సూపర్ నాక్తో ఆర్సీబీకి పెద్ద స్కోర్ అందించాడు. ఫస్ట్ సాల్తో కలిసి 61 రన్స్ పార్ట్నర్షిప్, నెక్స్ట్ పడిక్కల్తో కలిసి 95 రన్స్ పార్ట్నర్షిప్తో ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఆర్సీబీని మరోసారి గెలిపించాడనే చెప్పాలి. అయితే డెత్లో ఆర్సీబీ ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. టిమ్ డేవిడ్ మరియు జితేష్ శర్మ పర్లేదనిపించినా కాస్త ఇబ్బంది పడడంతో 15-20 రన్స్ వెనుకబడింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్స్కి 205 రన్స్ చేసింది. ఇక బౌలింగ్లో ఆర్చర్ మరోసారి ట్రెమెండియస్ బౌలింగ్తో రాణించాడు. అతడు వేసిన 4 ఓవర్స్లో జస్ట్ 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అసలంగా కూడా మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్తో 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. వీరిద్దరూ ఆర్సీబీని కంట్రోల్ చేసిన మిగతా బౌలర్లు అందరూ రాణించకపోయేసరికి ఆర్సీబీ భారీ స్కోర్ సాధించింది. ఇక బ్యాటింగ్లో మాత్రం జైస్వాల్ ఆర్సీబీకి విశ్వరూపం చూపించాడు. సూర్యవంశీ, నితీష్ రాణా స్లోగా ఆడిన జైస్వాల్ అలాంటి పిచ్ మీద తాండవమే చేశాడు. 19 బంతుల్లో 49 రన్స్ చేసి పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ని స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉంచాడు. జైస్వాల్ని హ్యాజిల్వుడ్ అవుట్ చేశాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక పరాగ్ కూడా కాసేపు అగ్రెసివ్గా ఆడినా తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ స్లోగా ఆడుతూ టార్గెట్ని చేజ్ చేయడంలో కష్టంగానే అనిపించింది. అయితే భువనేశ్వర్ 18th ఓవర్లో 22 రన్స్ ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ చేజ్లోకి వచ్చింది. అయితే హ్యాజిల్వుడ్ మ్యాజిక్తో ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బౌలింగ్లో హ్యాజిల్వుడ్ తన సూపర్ బౌలింగ్తో 4 వికెట్లు తీసి ఆర్సీబీని గెలిపించాడు. ఇక మిడిల్ ఓవర్స్లో కూడా కృణాల్ పాండ్యా ఆర్సీబీకి మంచి బ్రేక్స్ అందించి 4 ఓవర్లలో 31 రన్స్ మాత్రమే ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసుకున్నాడు. సుయాష్ శర్మ కూడా వికెట్ తీయకపోయినా 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీ విక్టరీలో తన వంతు రోల్ని పోషించాడు. ఇక ఓడే మ్యాచ్ని తన బ్రిలియంట్ బౌలింగ్తో గెలిపించిన హ్యాజిల్వుడ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఆర్సీబీ చిన్నస్వామిలో మొదటి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి మరింత చేరువైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.